This is Sachin here. You are listening to a podcast series, Anubhav, a joint initiative of National Institute of Social Defence, Ministry of Social Justice and Empowerment, Government of India, and Media for Community Foundation, New Delhi. This project is conceived and designed by Dr. R. Sridhar along with Sri Alok Verma. You can contact National Toll-Free Helpline for Senior Citizen 14567, I repeat 14567, for information regarding doctors, hospitals, old age homes and activity centers, legal guidance, emotional support and direct intervention addressing abuse of elders and rescue of homeless abandoned elders. This program is exclusively brought to you by Heritage Foundation. నమస్కారం. నా పేరు వేదుల గౌరీ శాస్త్రి. నేను చిత్రాలు గీస్తూ ఉంటాను. నా చిత్రాలు ముఖ్యంగా మన తెలుగు సంస్కృతి, మన దేశంలో చాలా కుటుంబాలు ఒకప్పుడు కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండేవారు. ఆ సబ్జెక్ట్ మీదే ఎక్కువ వేస్తూ ఉండేదాన్ని. నాకు 60 ఏట దాటిన తర్వాతే నేను ఎక్కువగా వేయడం మొదలెట్టాను. నా చిత్రాల్లో ముఖ్యమైనవి తల్లి కూతుళ్ళ అనుబంధం. కూతురంటే చాలామందికి అయ్యో కూతురు పుట్టిందే అనుకుంటారు, కానీ మహాలక్ష్మి పుట్టిందని అనుకోవాలి. కూతురు చాలా అదృష్టవంతులకే పుడుతుందని నేను భావిస్తాను. ఆ విధంగా తల్లి కూతురు అన్యోన్యంగా ఆడుకుంటున్నట్లు, అన్యోన్యంగా కబుర్లు చెప్పుకుంటున్నట్టు ఒక చిత్రం గీశాను. తర్వాత అత్త, కోడలు, మనవలు అందరూ కలిసికట్టుగా కూర్చుని పండగలకి పిండి వంటలు చేసుకోవడం, ఒకరితో ఒకరు సరదాగా కబుర్లు చెప్పుకోవడం, వెనకాల మామగారు సరుకులు సంచి అందివ్వడం, ఇలాంటివన్నీ ఉండేట్టుగా ఒక చిత్రం గీశాను. అది చాలామందికి నచ్చింది. ఆ చిత్రం ఒకప్పుడు పిండి వంటలు చేసుకోవడం అంటే ఒకళ్ళు ఇంట్లో కూర్చొని చేసుకునేవారు కాదు. నలుగురు కలిసి ఒక లోగిల్లో అందరూ ఏకభావంతో కలిసి ఉంటే కలదు సుఖం అనే భావంతో అందరూ కలిసి కుటుంబ సభ్యులంతా కూర్చుని చేసుకునేవారు, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ. ఇప్పుడేముంది, అలాంటి సన్నివేశాలు లేవు, అలాంటి సందర్భాలు లేవు. పిండి వంటలంటే స్వగృహాల నుంచి తెచ్చుకోవడం, బయట నుంచి తెచ్చుకోవడం తప్ప ఇంట్లో కూర్చుని నలుగురు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చేసుకోవడం అనేది మానేశారు. దానికి చాలా కారణాలు ఉన్నాయనుకోండి. తర్వాత ఇంకొక చిత్రం దీపావళి సందర్భంగా ఒక పెద్ద అపార్ట్మెంట్లో, పట్టణాల్లో కూడా అందరూ కలిసి సంతోషంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు తారాజువ్వలు వేసుకుంటూ, పిండి వంటలు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటూ ఇలాంటి సన్నివేశం కూడా వేశాను. దీపావళి పండుగ సందర్భంగా పట్టణాల్లో కూడా ఈ విధంగా కలిసికట్టుగా చేసుకునేవారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కరోనా వచ్చిందని దీపావళి పండగకి మతాబాలు కాల్చడం, టపాకాయలు కాల్చడం అలాంటివన్నీ మానుకున్నారు. పల్లెటూళ్ళలో అయితే పక్కింటి వాళ్ళ మీద పోటీగా విసురుకునేవారు. తారాజువ్వలు, చిచ్చుబుడ్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీగా చేసుకునేవారు. ఇలాంటి సన్నివేశాలు చూపిస్తూ ఒక చిత్రం గీశాను. తర్వాత మరొక చిత్రం బతుకమ్మలో ముసలాళ్ళు, పడిచేవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ కలిసి ఆడతారు. మధ్యలో బతుకమ్మ దేవతని పువ్వులు గుంపులుగా పెట్టి చుట్టూతో డ్యాన్స్ చేస్తారు. అదొక సన్నివేశం. అందులో అన్ని రకాల వయసుల వాళ్ళు పాల్గొనేటట్టుగా వేశాను. ఈ విధమైన సన్నివేశాలన్నీ చూపించి కొన్ని బొమ్మలు వేశాను. ఇదంతా నా 60 ఏట దాటిన తర్వాతే సంగీతం కూడా అభివృద్ధి చేసుకున్నాను. నా 60 సంగీతం సాధనలో 60 ఏళ్ళు దాటిన తర్వాత ఇవన్నీ చేయడం మొదలెట్టాను. నాకు ఇవన్నీ చాలా స్ఫూర్తిదాయకంగా ఉండేవి. ఇవన్నీ మీతో చెప్పుకోవాలని నా అభిలాష. విన్నందుకు నా ధన్యవాదాలు. You are listening to a podcast series, Anubhav, a joint initiative of National Institute of Social Defence, Ministry of Social Justice and Empowerment, Government of India,
and Media for Community Foundation, New Delhi. This project is conceived and designed by Dr. R. Sridhar along with Sri Alok Verma. You can contact National Toll-Free Helpline for Senior Citizen 14567. I repeat 14567 for information regarding doctors, hospitals, old age homes and activity centers, legal guidance, emotional support and direct intervention addressing abuse of elders and rescue of homeless abandoned elders. This program is exclusively brought to you by Heritage Foundation,